టీజీ సెట్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27. సో టీజీ సెట్ అని ఉంటే దీన్ని మనోళ్ళు టీజీసీ ఎంఎన్ సెట్ అని చెప్పి చేంజ్ చేసిర్రు. ఓకేనా. సో ఎవరైతే 5th క్లాస్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో 6th, 7th, 8th, 9th లోపల రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. సో ఎవరైతే ట్రైబల్ వెల్ఫేర్ లోపల, సోషల్ వెల్ఫేర్ లోపల, బీసీ వెల్ఫేర్ లోపల, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల 6th, 7th, 8th, 9th చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎట్లా ఉంటుంది, ఎంత టైం అనేది మనకి ఇస్తారు, అండ్ దాంతో పాటుగా సో మనకు ఎట్లాంటి థింగ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అని చెప్పి, అండ్ ఏమేమో క్వశ్చన్స్ ఉంటాయని చెప్పి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయని చెప్పి ప్రతిదీ కూడా డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి 22 ఫిబ్రవరి 2026 రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో మీరు ఎక్కడైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారో ఆన్లైన్ అప్లికేషన్ని బేస్ చేసుకొని మనకు నియర్ బై లోపల సెంటర్ అయితే వస్తుంది. సో ఈ ఎగ్జామ్ డేట్కి సంబంధించి ఫర్దర్గా ఎట్లాంటి చేంజెస్ ఉన్నా కూడా మనం వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, ప్రీవియస్గా మనం ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి వీడియోస్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత సో అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి వీడియోస్ చేసుకున్నాం. నోటిఫికేషన్ సంబంధించి కూడా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్గా హాల్ టికెట్ డౌన్లోడ్ గురించి కూడా వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్లీ ఏంది కదా అంటే మనకు సో డిఫరెంట్ క్లాసెస్కి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కో లైక్ మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ ఒక్కో క్లాస్కి వేరే వేరే సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అన్నట్టు మనకి. సో ఫస్ట్లీ ఏంటంటే ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తూ ఉన్నారు, 22 ఫిబ్రవరి అని చెప్పి మనకి ఇక్కడ అఫీషియల్ పోర్టల్ లోపల మెన్షన్ చేశారు. 22 ఫిబ్రవరి 2026 రోజు ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 22 ఫిబ్రవరి రోజు మనకి ఏ టైం నుండి ఏ టైం వరకు ఎగ్జామ్ అవుతుంది కదా మరి అంటే 11 AM. ఓకేనా. మార్నింగ్ 11 నుండి 1 PM దాకా ఎగ్జామ్ అయితే ఉంటుంది అన్నట్టు. అంటే 11 to 12 అండ్ దాని తర్వాత 12 to 1 అంటే 2 hours అయితే మనకు ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 6th క్లాస్ వాళ్ళకి ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఏమేమి సబ్జెక్టులు చదువుకొని పోవాలి అని అంటే 5th క్లాస్ వాళ్ళు ఏవైతే 4th క్లాస్ లోపల తెలుగు ఉంటుంది, మనకి ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఈవీఎస్ ఉంటుంది, మెంటల్ అబిలిటీ ఉంటుంది. మొత్తం 100 మార్క్స్ ప్రతి స్టూడెంట్‌కి కూడా, ప్రతి క్లాస్‌కి కూడా 100 మార్క్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. 100 మార్క్స్‌కి సంబంధించి డిఫరెంట్ సబ్జెక్ట్స్ లోపల మార్క్స్ అయితే ఉంటాయి అన్నట్టు. డిఫరెంట్ సబ్జెక్ట్స్ లోపల డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలి కదా అంటే మీకు ఎక్కువ ఏ సబ్జెక్ట్ వచ్చు ఆ సబ్జెక్ట్ మీద మీరు ఫోకస్ చేసుకుంటే ఈజీగా సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి అన్నట్టు. టోటల్ మార్క్స్ 100. సో మనకి ఒక 50 మార్క్స్ వచ్చినాయి అనుకో సపోజు, సీట్ రావడానికి మనకు ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు ఈ స్కూల్స్ లోపల. ఓకేనా. సో సోషల్ వెల్ఫేరే కావచ్చు, ట్రైబల్ వెల్ఫేరే కావచ్చు, బీసీ వెల్ఫేరే కావచ్చు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే కావచ్చు, మీకు సీట్ రావాలంటే 50+ మార్క్స్ వస్తే మీకు మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 5th క్లాస్ వాళ్ళకి తెలుగు లోపల 20 మార్క్స్ ఉన్నాయి. అండ్ ఇంగ్లీష్‌కి 25 మార్క్స్ ఉన్నాయి. మ్యాథ్స్‌కి 25 మార్క్స్ ఉన్నాయి. అండ్ ఈవీఎస్‌కి 20 మార్క్స్ ఉన్నాయి. మెంటల్ అబిలిటీకి 10 మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంగ్లీష్, మ్యాథ్స్ 25, 25, 50, తెలుగుకి 20 అండ్ 70, తర్వాత మనకి ఈవీఎస్‌కి 20, 90, మెంటల్ అబిలిటీకి 10, మొత్తం 100 మార్క్స్ 5th వాళ్ళకి. ఓకేనా. అండ్ 6th వాళ్ళకి కూడా 100 మార్క్స్ అయితే ఉంటాయి అన్నట్టు. సో 6thలో 100 మార్క్స్ ఎక్కడ అంటే తెలుగులో 20, ఇంగ్లీష్ లోపల 20, మ్యాథ్స్‌లో 25, ఈడబ్ల్యూఎస్, జీకేల 25 అయితే ఉంటాయి. అండ్ ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటది అండ్ జీకే అయితే ఉంటదన్నట్టు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లోపల 10 మార్క్స్. ఓకేనా. సో ఈ 6th క్లాస్ వాళ్ళకి 5th క్లాస్ లోపల ఉన్న సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నట్టు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ అండ్ జీకే అండ్ దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్ అని చెప్పి. సో తెలుగు, ఇంగ్లీష్‌కి 20, 20 మార్క్స్ అండ్ దాని తర్వాత మ్యాథ్స్‌ను, ఈవీఎస్‌కి 25, 25 మార్క్స్. ఇక్కడ మొత్తం మనకి 90 మార్క్స్ అయితే అయినాయి. అండ్ ఇక్కడ ఒక 10 మార్క్స్ అయితే కరెంట్ అఫైర్స్‌కి అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. సో టోటల్ 100 మార్క్స్. అండ్ 8th క్లాస్ వాళ్ళకి మనం చూసుకుంటే ఇంగ్లీష్ లోపల 20. ఓకేనా. దాని తర్వాత మ్యాథ్స్ లోపల 25, సైన్స్ లోపల 25, సోషల్ లోపల 20. ఓకేనా. సో ఇక్కడ ఏందంటే 7th వాళ్ళకి సోషల్ యాడ్ అవుతది అన్నట్టు. ఎందుకంటే 6th క్లాస్ సిలబస్ అయితే ఉంటది 7th వాళ్ళకి.
సో, ఇంగ్లీష్ లోపల 20 మార్క్స్ అయితే ఉంటాయి. మ్యాథ్స్ లోపల 25, సైన్స్ లోపల 25, సోషల్ లోపల 20 మార్క్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ లోపల, జీకే లోపల 10 మార్క్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, మ్యాథ్స్, సైన్స్ 25, 25, 50 మార్క్స్, ఇంగ్లీషును, సోషలు 40 మార్క్స్, ఇవి 10 మొత్తం 100 మార్క్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ మనకి 8థ్ క్లాస్, 9థ్ క్లాస్ వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి బయాలజీ అండ్ దాని తర్వాత ఫిజిక్స్, ఓకేనా. బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అయితే యాడ్ అయితాయి అన్నట్టు 8థ్ క్లాస్ వాళ్ళకి, 9థ్ క్లాస్ వాళ్ళకి, ఓకేనా. సో, ఇక్కడ మనకేంది కదా అంటే ఇంగ్లీష్ లోపల 20 మార్క్స్ ఉంటాయి. మ్యాథ్స్ లోపల 25 అండ్ దాని తర్వాత బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఇవి 2 13 ప్లస్ 12 మార్క్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత సోషల్ 20 మార్క్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఇవి కూడా టోటల్ 100 మార్క్స్, ఓకేనా. సో, ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్, ఓకేనా. ప్రతి క్వెషన్‌కి ఒక్క మార్క్ అయితే ఉంటదన్నట్టు. 100 క్వెషన్స్ 100 మార్క్స్. మనకి 50+ మార్క్స్ వచ్చినాయనుకో, మనం ఒక 50+ క్వెషన్స్ మంచిగా రాస్తే 50+ క్వెషన్స్ మనకి కరెక్ట్ అయితే మనకు సీట్ రావడానికి హై ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఎగ్జామ్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఎగ్జామ్ ఎప్పుడుంటదని చెప్పి. 11 AM నుండి 1 PM దాకా ఉంటది. 2 అవర్స్ అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు. సో, ఇది అండ్ పేపర్లు మనకు ఆల్రెడీ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల పేపర్లు అయితే ప్రొవైడ్ చేసిర్రు. మోడల్ పేపర్స్, ఓకేనా. సో, టీజీసీఎం సెట్ 2026 అని చెప్పి మనకిక్కడ మోడల్ పేపర్లు అయితే ప్రొవైడ్ చేసిర్రు. సో, మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేయండి. లేకపోతే నేను మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. ఆ వాట్సాప్ ఛానల్ లోపల కూడా పెడతా. ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. సో, 5థ్ క్లాస్‌ది మోడల్ పేపర్ ఎట్లా ఉంటది, 6థ్‌ది ఎట్లా ఉంటది, 7థ్‌ది ఎట్లా ఉంటది, 8థ్‌ది, 9థ్‌ది చెక్ చేయిర్రి, ఓకేనా. సో, ఈ మోడల్ పేపర్‌ని సో, మంచిగా ప్రిపేర్ అయ్యి ఎళ్తే మీరు ఈజీగా ఒక 20 క్వెషన్స్ రాయగలుగుతారు. ఈజీగా 20 క్వెషన్స్ రాయగలుగుతారు, ఓకేనా. సో, మోడల్ పేపర్‌ని చూసుకోండి. ఈజీగా 20+ మార్క్స్ అయితే ఈ ఓల్డ్ మోడల్ పేపర్ నుండి వస్తాయి మీకు. ఇక్కడ మనం చూసుకుంటే మనకు 5థ్ క్లాస్ వాళ్ళ మోడల్ పేపర్ ఇది, ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 6థ్ క్లాస్ వాళ్ళ మోడల్ పేపర్ ఉంది మనకు. అండ్ దాంతో పాటుగా ఇక్కడ మనకి 7థ్ క్లాస్ వాళ్ళ మోడల్ పేపర్ ఉంది. అండ్ దాంతో పాటుగా 8థ్ క్లాస్ వాళ్ళ మోడల్ పేపర్ ఉంది. అండ్ దాంతో పాటుగా 9థ్ క్లాస్ వాళ్ళ మోడల్ పేపర్ ఉంది. సో, మీకు ఏమేమి సబ్జెక్టులు అని చెప్పి కూడా మనకు డీటెయిల్‌గా ఇక్కడ మోడల్ పేపర్ లోపల మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఎగ్జామ్ టైమ్ ఎంత? 2 గంటలు. మాక్సిమం మార్క్స్ ఎంత? 100 మార్కులు, ఓకేనా. టోటల్ మార్క్స్ ఎంత? 100 మార్కులు. అండ్ మనకిక్కడ ఏమేమి సబ్జెక్టులుంటాయి అనంటే 7థ్ క్లాస్ వాళ్ళకి, ఓకేనా. 6థ్ క్లాస్ వాళ్ళకి, 6థ్ క్లాస్ వాళ్ళకి తెలుగు ఉంటది, ఇంగ్లీష్ ఉంటది, మ్యాథ్స్, ఈడబ్ల్యూఎస్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అయితే ఉంటదన్నట్టు, ఓకేనా. సో, మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. ప్రాపర్‌గా చదువుర్రి అని చెప్పి. అండ్ ఒక క్వెషన్‌కి ఒక మార్క్ ఉంటదని చెప్పి. నెగెటివ్ మార్కింగ్ ఏముండది. అండ్ దాని తర్వాత ఓవర్ రైటింగ్, ఓకేనా. ఒకదాని మీద ఒకటి రాయకుర్రి అని చెప్పి. సో, మనకి ప్రతీది కూడా డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. నేను ఓఎంఆర్ షీట్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తా, ఓకేనా. సో, ఇది అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే క్వెషన్స్, ఓకేనా. తెలుగు లోపల ఎన్ని క్వెషన్‌లున్నాయి? 20 క్వెషన్‌లున్నాయి. 20 మార్కులున్నాయి. అండ్ అంబరంలో పక్షులు ఎగురుతూ పోతున్నాయి, ఓకేనా. అంబరంలో పక్షులు ఎగురుతూ పోతున్నాయి అని చెప్పి మనకిక్కడ ఏందంటే క్వెషను. అంబరం అంటే ఏంది? అన్నీ కూడా ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అన్నట్టు, ఓకేనా. ఆబ్జెక్టివ్ క్వెషన్స్ అంటాం. మల్టిపుల్ క్వెషన్స్ అంటాం. ఏందంటే ఒక క్వెషన్ ఇస్తారు. దానికి 4 ఆప్షన్స్ ఇస్తారన్నట్టు. ఈ 4 ఆప్షన్‌లలో మనం ఏం చేయాలి కదా అంటే, సో, ఈ 4 అంటే మనకిక్కడ క్వెషన్ అడిగిర్రు. ఈ క్వెషన్‌లల్ల ఏదైతే మన క్వెషన్ అడిగిర్రో ఆ క్వెషన్‌కి సంబంధించి 4 ఏవైతే ఏ, బి, సి, డి అని ఉందో ఇందులోపల ఏదో ఒకటి ఆన్సర్ అయితదన్నట్టు. అంబరంలో పక్షులు ఎగురుతూ పోతున్నాయి. సో, గీత గీసిన పదానికి అర్థం ఏంటిది? అర్థం అనేది మనం చెప్పాలి. అంబరం అంటే ఏంటిది? భూమా? నదా? సముద్రమా? ఆకాశం. అంబరం అంటే ఆకాశం అన్నట్టు, ఓకేనా. పక్షులు ఎక్కడ ఎగురుతాయి? ఆకాశంలో ఎగురుతాయి, ఓకే. సింపుల్‌గా మనం ఆన్సర్ అయితే తెలుసుకోవచ్చన్నట్టు. ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి ప్రాణి జీవించడానికి ప్రధానం ఆధారం ఏంటిది? ఓకేనా. సో, ప్రతి ప్రాణి జీవించడానికి ప్రధాన ఆధారం ఏంటిది? ఒక ప్రాణి బతకాలంటే సో, ప్రధాన ఆధారం ఏందంటే ఇల్లా? బట్టలా? కరెంటా? నీళ్ళా? అని అడిగిర్రన్నట్టు. సో, ఇందులోపల ఏది రైట్ ఆన్సర్ అయితదని చెప్పి చూసుకొని ఆ రైట్ ఆన్సర్ పెట్టుకోవాలి. సో, ఇల్లు ఉన్నా లేకున్నా బతుకుతాం. బట్టలున్నా లేకున్నా బతుకుతాం. కరెంట్ ఉన్నా లేకున్నా బతుకుతాం. కానీ నీళ్ళు లేకపోతే బతకలేమన్నట్టు. సో, అట్లా. సో, మీరేం చేస్తారు అంటే మీకు సంబంధించిన క్వెషన్ పేపర్ ఏదైతే ఉందో అది 5థ్ క్లాస్‌దా? లేకపోతే 6థ్ క్లాస్‌దా? 7థ్ క్లాసా? 8థ్ క్లాసా? 9థ్ క్లాసా? చెక్ చేయిర్రి, ఓకేనా. సో, ఇక్కడ మీరేందంటే క్వెషన్ చూసుకోవాలి. క్వెషన్ లోపల ఏది కరెక్ట్ ఆన్సర్ అయితదని చెప్పి చూసుకోవాలి. అది
టిక్ పెట్టేసుకోవాలి. ఓకేనా? సో, టిక్ పెట్టుకొని ఓఎంఆర్ షీట్ ఉంటది. అందులోపల ఫిల్ చేయాలి. ఎట్లా ఫిల్ చేయాలని చెప్పి నేను ఫర్దర్‌గా చెప్తా. సో, ఇక్కడేందంటే మీ సబ్జెక్ట్‌లు చూసుకోవాలి. మీ సబ్జెక్ట్‌ల మీద మీరు మెయిన్‌గా ఫోకస్ చేసుకోవాలి. ఇంగ్లీషు, మ్యాథమెటిక్సు, జనరల్ సైన్సు, సోషల్ స్టడీసు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి. ఓకేనా? సో, ఇది ప్రతీది కూడా మీరు డీటెయిల్‌గా చెక్ చేసుకొని మీరైతే ఆన్సర్స్ అనేది రాసుకొని పెట్టుకోండి. అండ్ ఇవి కావాలనుకుంటే ప్రింట్ ఔట్ తీసుకొని ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యారనుకో ఎంత కాదనుకున్నా కూడా మీకు ఈజీగా ఓకేనా 20+ మార్క్స్ అయితే వస్తాయన్నట్టు. ఈ ఓల్డ్ పేపర్ చూసుకుంటే 100 మార్క్స్‌కి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో లోపల మనం ఓఎంఆర్ షీట్ గురించి మాట్లాడుకుందాం. సో, ఒకవేళ మీరు మన ఛానెల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం 100K కొట్టాలి అని చెప్పి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాం. సో, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే 100K అనేది చాలా ఈజీగా అయిపోతది. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.